స్టూడెంట్స్, రేపు మన స్కూల్లో ఇంటర్ స్కూల్ రోబోట్ కాంపిటీషన్ జరగబోతోంది. కానీ మన స్కూల్ నుంచి ఈ కాంపిటీషన్లో ఏ స్టూడెంట్ పార్టిసిపేట్ చేయటం లేదు. సార్, నేను ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్ వీర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ ఆల్సో నా? నువ్వేం చేసావని? సార్, నా ఉద్దేశం ఏంటంటే యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ ఆల్సో. నేను కూడా రోబోట్ చేసి తీసుకొస్తాను. నాన్న ప్లీజ్ ప్లీజ్, ఒక్క రోబోటే కదా నాన్న, ఎవరితో అయినా చేయించండి నాన్న, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీ కొడుకు కోసం మీరు ఇంత కూడా చేయలేరా? నువ్వు నా వెంట పడకు. రోబోట్ ని తయారు చేయడం అంత సులువు కాదు. నా స్కూల్లో పరువు పోతుంది. ఇతనికి రోబోట్ కావాలి, అలాగే మనకు వీర్ కావాలి. ఇది బాస్ కి వెంటనే చెప్పాలి. మోనా, చూసావా నువ్వు మన టింపక్తో ఎంతగా ఎదిగిపోయాడో? తన ప్లాన్ చాలా బాగుంది. నేను రోబోట్ ని చేసి నీకు ఇస్తాను. ఆ రోబోట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి వీరిని కూడా తనతో పాటు ఇక్కడికి తీసుకొస్తుంది టింపక్తో. వీర్, ఇదిగో కొన్ని ప్లేట్స్ ఇంకా గిన్నెలు. ఇవి మనం ఇప్పుడు వాడట్లేదు. థ్యాంక్ యూ తాతగారు. ఇది మా స్కూల్ పరువుకి సంబంధించిన విషయం. నేను కాంపిటీషన్ లో గెలిచి తీరాలి. వీర్, ఇంతెందుకు కష్టపడుతున్నావు? నేను మ్యాజిక్ తో చేస్తాను. అగడం పగడం, అల్లం బెల్లం, ఎక్కడం దిగడం, దమ్దమాదం. చూడు, క్యారెట్ తో చేసిన రోబోట్. ఫ్యూచర్ తర్వాత చెప్తాను, ముందు ఎలా వర్క్ చేస్తుందో చూడండి. ఇది చాలా చిన్నదిగా ఉంది, కాస్త పెద్దది చెయ్యి, బాగుంటుంది. సరే, అలాగే. వావ్, ఎంత బాగుందో. నా రోబోట్ ని తినేసావా? నీకెంత ధైర్యం? చూడు, ఇప్పుడు నేను నిన్నేం చేస్తాను. కాపాడు, చూడు, జింటూ నన్ను రోబోట్ గా చేశాడు. అమ్మా, నాన్న నా కోసం రోబోట్ చేయించట్లేదు. మీ నాన్నేం సైంటిస్ట్ కాదు నీకు రోబోట్స్ తయారు చేసి ఇవ్వడానికి. నువ్వు ఇంకా ఏదైనా అడుగు బంటి. రోబోట్ ని కాకుండా ఇంకేదైనా అడుగు ఇస్తా. రోబోట్ తీసుకోండి. రోబోట్, పాత వస్తువులతో చేయబడ్డ రోబోట్. రోబోట్. నాన్న ఎవరో రోబోట్ అమ్ముతున్నారు. రోబోట్ తీసుకోండి.